కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ అన్నపూర్ణాదేవికి వెండి ఆభరణాలు సమర్పించిన దంపతులు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. పారాస్పోర్ట్ చైతన్య యాత్ర ప్రారంభించిన సిపి శంకప్రతాప్ బాగ్చి. డీటెయిల్స్ చూస్తే స్థానిక వేల్పుల వీధిలో వెలసిన శ్రీ 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 అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో కొలువై ఉన్న అన్నపూర్ణ దేవికి భక్తులు, ప్రముఖ న్యాయవాది మోటూరి విశ్వేశ్వరరావు, వెంకట పద్మలత దంపతులు వెండి ఆభరణాలు భక్తి తత్పరణతోటి సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త తాటికొండ కామేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి బి మురళీకృష్ణ, డైరెక్టర్ బుద్ధా కిరణ్ పర్యవేక్షణలో మోటూరి విశ్వేశ్వరరావు, వెంకట పద్మలత కుమారుడు శ్రీనివాసు, కోడలు లక్ష్మీరాజ్, మాధురి, కుమార్తె తిరుమల, అల్లుడు వెంకటేష్ సమేతంగా వెండి ఆభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ, భక్తులు కొంగు బంగారమై ఆ పరమేశ్వరునికి సైతం అన్న ప్రసాదాన్ని సమర్పించిన అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణాదేవికి వెండి కన్నులు, రెప్పలు, బొట్టు, గరిట మొదలగు వెండి ఆభరణాలు సమర్పించనున్నారు. ఆ పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవిల కృపా కటాక్ష వీక్షణలు అందరికీ అందాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఆలయ అర్చకులు విస్సు బాబు, మచ్చలింగం బాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వెంకట పద్మనాభదేవతి అభయ ఆయు ఆరోగ్య శ్రీ అన్నపూర్ణాదేవి నూతన ఆభరణం సమర్పయామి. వెంకటేష్ కుటుంబానం క్షేమ స్థైర్య భక్తులకు మనవి. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థాన అర్చకులు విశ్వేశ్వర కుమార్ శర్మ మాట్లాడుతుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు 5 రోజులు పాంచరాత్రి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే 8వ తేదీని ఆదివారం నాడు సదస్యము, అలాగే మరుసటి రోజు 9వ తేదీని నాగవీరి సేవ, 10వ తేదీని చోరోత్సవము, చోరోత్సవం అనగా గ్రామోత్సవం కూడా ఉన్నారు. అలాగే 11వ తేదీ నాడు అమ్మవారి విశ్వేశ్వర స్వామి వారి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిన ప్రారంభమై పాఠ్యంతో ముగుస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈసారి మోటూరి విశ్వేశ్వర కుమార్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి రజత కిరీటము, హస్తము, గరిటె, కళ్ళు, నేత్రములు, రెప్పలు కొత్తగా చేయించి ఈవేళ ప్రారంభం జరిగింది. వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుతుంది.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండలం చినఖేర్నాల పంచాయతీ పరిధిలో గల బంజుకుప్ప గ్రామంలో వీధి లైట్లను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ జనకళ్యాణ్ సమైక్య ఆధ్వర్యంలో సిగ్నిఫై ఇన్నోవేషన్ ఇండియా సహకారంతో 4 మండలాల్లోని సుమారుగా 230 గ్రామాలకు వీధి లైట్లు అమర్చారు. దీనివలన 17,000 కుటుంబాలకు 78,000 జనాభాకు ఉపయోగం కలుగుతుందని జేకేఎస్ సంస్థ సిగ్నిఫై సిఎస్ఆర్ నిధులు సహకారంతో వీధి లైట్లు ఇవ్వటం వల్ల దైనందిన కార్యక్రమాలకు జంతువుల నుండి రక్షణకు ఉపయోగపడుతుందన్నారు కలెక్టర్. ఈ విషయాన్ని తెలిపారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఇంకా వెలుగులు నింపడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు జేకేఎస్ వాళ్ళు. సో ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. మనం సిఎస్ఆర్ కింద లాస్ట్ ఇయర్లో కూడా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ద్వారా మనం ఒక 200 స్ట్రీట్ లైట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీరు కూడా ఇప్పటి వరకు 230 గ్రామాల్లో ఒక 17,000 పాపులేషన్కి ఉపయోగపడే విధంగా స్ట్రీట్ లైట్స్ కూడా మనకి డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన జిల్లా, అంటే ఇంకా చాలా గిరిజన గ్రామాల్లో ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పాము కాట్లు కానీ, లేదంటే పిల్లలు చదువుకోవడానికి కానీ, లేదంటే బయట ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల. సో ఇలాగా దాతలు ముందుకు రావడం అనేది చాలా చాలా సంతోషదాయకం. అండ్ పిల్లలందరినీ కూడా బాగా చదివించి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసేంత వరకు కూడా తల్లిదండ్రులు కృషి చేయాలి. చదువు మాత్రం డిస్కంటిన్యూ చేయకండి. పిల్లలందరూ కూడా మన ట్రైబల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం చాలా అవకాశాలు ఏర్పాటు చేస్తాం. ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో కానీ, గురుకుల పాఠశాలలో కానీ, గిరిజన విద్యార్థుల కోసం అనేక వసతులు కానీ, ఉపాధి అవకాశాలు కానీ చాలా చాలా ఉన్నాయి. సో ఎక్కడ కూడా పిల్లల్ని చదువును డిస్కంటిన్యూ చేయకుండా చదివించాల్సిన కోరుతున్నాను. అండ్ ఇంకా మనకి ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా మనం చెరువులు, ఆల్రెడీ మీరు అందరూ చెరువులో మట్టి తీసే పని వెళ్తూ ఉంటారు. సో చెరువుల్లో మనం చేపల పెంపకం కూడా చేయడం అనేది కూడా చేసుకోవచ్చు. సో దానికి కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. సో చెరువుల్లో అండ్ మనం చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 నెలలకి అవి కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అమ్ముకోవచ్చు. సో ఇంచుమించుగా మిషన్ మత్స్యశక్తి అని చెప్పి గిరిజన మహిళలు, లేదంటే మన గ్రామీణ మహిళలు వారి యొక్క సహకారంతో మనం ఈ చెరువుల్లో చేపల పెంపకం అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. సో దానికి కూడా మన దగ్గర నిధులు ఉపాధి హామీ నుంచి కేటాయించడం జరుగుతుంది. దాన్ని కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఉపాధి హామీలో మనం ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటాయి, ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే కనుక కొబ్బరి చెట్లు మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ కొబ్బరి చెట్లు 3 సంవత్సరాల వరకు మనం పెంచుకోవడానికి కూడా మనకి డబ్బులు వస్తాయి. అంటే ఉపాధి హామీ పనులకు ఎలా అయితే వెళ్తారో డబ్బులు వస్తాయో, అదేవిధంగా కొబ్బరి చెట్లు కూడా మనం ప్రభుత్వ స్థలాల్లో కానీ, లేదంటే చెరువు గట్టు మీద కానీ, ఇప్పుడు మనకి గంజావతి కాలువ గట్టు మీద కానీ, ఎక్కడైతే మనకి చెరువులు కానీ ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ మనం కొబ్బరి చెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ కొబ్బరి చెట్లు మీరు పెంచుకోవడానికి కూడా మీకు డబ్బులు ఇస్తారు 3 సంవత్సరాల వరకు. 6వ ఏట నుంచి మనకి దాని నుంచి ఫలసాయం వస్తుంది. సో అప్పుడు ఆ మహిళా సంఘాలు దాన్ని అమ్ముకొని ఆ డబ్బుల్ని వాళ్ళ జీవనోపాధికి వాడుకోవచ్చు. సో ఇది కూడా ఒక అవకాశం ఉంది, అది కూడా మనం ప్రారంభిస్తున్నాం. సో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇది వర్షాకాలం మొదలైంది. సో మనకి ఎక్కువగా జ్వరాలు అవి వచ్చే టైం, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి ఎక్కువగా దోమల వల్ల ఎక్కువగా మనకి రోగాలు వస్తాయి. సో సాధ్యమంతా మన డబ్బులు కొంచెం దోమతెర కొనుక్కొని, అంటే మేము కూడా ట్రై చేస్తున్నాం దోమతెరలు ఇవ్వడానికి. సో ఒకవేళ మనం ఏంటంటే దోమలు కొట్టుకోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి నెక్స్ట్ వేసుకోవడం కానీ, దోమతెరలో పడుకోవడం కానీ. సో మలేరియా వస్తే చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అది. సో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి. కాబట్టి అందరూ దయచేసి
ఊర్లో శానిటేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పార్వతీపురం మండలం నర్సీపురం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో పోలీస్ శాఖ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలోని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి మాధవరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను జయించవచ్చునన్నారు. యోగా స్వయంగా చేయడంతో పాటు మరో 10 మందికి యోగాపై ప్రేరణ, ఆసక్తి కలిగించాలని కలెక్టర్ కోరారు. మన శరీరంతో ఆత్మ సంయోగం చెందడమే యోగా ప్రక్రియ అని తెలిపారు. యోగాలో కొన్ని ప్రక్రియల వల్ల మనసు సంతోషంగా ఉంటుందన్నారు. యోగా వల్ల బుద్ధి, మనసు మన ఆధీనంలో ఉంటాయని పేర్కొన్నారు. కనీసం రోజుకు 15 నిమిషాలైనా యోగా చేయాలని సూచించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా మనతో పాటుగా కుటుంబ సభ్యులతోనూ చేయించాలని అన్నారు. యోగా ప్రపంచానికి విశ్వగురువు లాంటిదని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో ఫిట్నెస్ తో పాటు మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే చేసే పనిపై ఏకాగ్రత కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత సురానా, డిఎస్పీ థామస్ రెడ్డి, యోగా గురువు పి శ్రీనివాసరావు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు యోగా చేసేటప్పుడు ముందు వార్మప్ చేయాలి. అంటే మన శరీరాన్ని సిద్ధం చేయాలి. అది ఒక 10 నిమిషాలు చేయాలి డైలీ చేసేటప్పుడు. అలాగే ఖాళీ కడుపుతో చేయాలి. తప్పనిసరిగా ఖాళీ కడుపు ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. స్నానం చేసిన తర్వాత చేయడం చాలా మంచిది. కాలకృతి అనేది తీసుకోవాలి. నైట్ 4, 5, 6 యాంటీ క్లాక్ వైజ్ 1, 2 సెకండ్ అడమలు కలపండి. బట్టలేని కలాలి ఇలా పట్టుకోండి. ఇలా ముందుకు పైకి కిందకి ఆడించండి. ఐపీఎస్ గారిని మన సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పెంపొందించడానికి కృషి చేసిన మన ఆనరబుల్ ఎస్పీ సార్ శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన ముఖ్య అతిథి అండ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. చాలా ఎన్సీసీ క్యాంప్ చూసినట్టున్నాం. అండ్ స్కూల్లో ఎన్సీసీ క్యాంప్ లేదు మా కాలేజ్లో, నేవీలో ఉండేదాన్ని. సో అందరూ వైట్ డ్రెస్లో చాలా బాగా కూర్చున్నారు. సో యాక్చువల్గా పోలీస్కి ఏం అక్కర్లేదు యాక్చువల్లీ యోగా, ఎందుకంటే మీరు అందరూ ఫిట్గానే ఉంటారు. అయితే ఒకటి ఏంటంటే ఇందులో యోగాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది కొంచెం మనసు అండ్ ప్రశాంతతకి, అంటే ప్రాణాయామం కానీ కొన్ని ప్రక్రియలు మనకు చాలా రిలీఫ్ ఇస్తాయి. ఆత్మ అంటే మన శరీరం ఆత్మతో సంయోగం అవడమే యోగా ప్రక్రియ. అష్టాంగ మార్గంలో ఉంటుంది. అండ్ అది అక్కడికి అచీవ్ అవ్వాలంటే మనందరం కూడా రోజు కనీసం 2 గంటలు గంట సాధన చేయాలి. అదంతా మన వల్ల అయ్యే పని కాదు. కానీ కనీసం రోజుకు 10-15 నిమిషాలు కనుక యోగా చేస్తే రోజు మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇందాక ఎస్పీ గారు చెప్పిన కరెక్ట్ పాయింట్, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది మనందరికీ కూడా రోజువారీగా. సో ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా యోగాని చేయాలి.
మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 1 month యోగా యాక్టివిటీస్ చెప్పారో అదన్ని చోట్ల అన్ని టీమ్స్లో ఫార్మర్స్ కావచ్చు, ఎల్డర్లీ పర్సన్స్కి కావచ్చు, అందరికీ మనం యోగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక ఉద్యమంలాగా మొమెంటం క్రియేట్ అయింది. సో అందరూ కూడా యాక్టివ్గా జూన్ 21 వరకు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుందని కోరుతున్నాం. ధన్యవాదాలు. పారా స్పోర్ట్స్ క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ సిపి శంకప్రదా బాగ్చి అన్నారు. ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను ఆర్కే బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం వద్ద జెండా ఊపి సిపి బాగ్చి పారా స్పోర్ట్స్ ప్రారంభించారు. ముందుగా 2 పోస్టర్లు ఆవిష్కరించిన సిపి యాత్రలో భాగంగా పారా స్పోర్ట్స్ ప్రతినిధులు క్రీడాకారులతో కలిసి పాదయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా స్పోర్ట్స్ ప్రతిభ కనబరిచిన వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో దివ్యాంగులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏ సమస్యలైనా సరే తన పర్సనల్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చునని సూచించారు. దివ్యాంగుల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో పారా స్పోర్ట్స్లో ఉన్నటువంటి క్రీడాకారులు మరింతగా ముందుకు సాగాలని కోరారు. పారా స్పోర్ట్స్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు శీతల్ మదన్ మాట్లాడుతూ స్పోర్ట్స్ రంగంలోని పారా క్రీడాకారులకు అవకాశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. జీవో నెంబర్ 04 ద్వారా పారా క్రీడాకారులకు విద్యార్హతను బట్టి ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా 3% ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, ఎక్సైజ్, ఫారెస్ట్, పబ్లిక్ సెక్టర్, అండర్టేకింగ్, లోకల్ అర్హత ఆధారంగా ఇస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ పాలసీలో జాతీయ, అంతర్జాతీయ పతాక విజేతలైన పారా క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకాలు అందుతున్నాయన్నారు. యాత్ర అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పలువురు క్రీడాకారులకు పారా స్పోర్ట్స్ ప్రతినిధులను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలోని ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఎన్ విజయమోహన్, మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, విజయనగరం గౌరవ అధ్యక్షులు దయానంద, కోఆర్డినేటర్ శివగంగా, పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, క్రీడాకారులు, మహిళలు పాల్గొన్నారు. Thank you, CP sir. Thank you, sir. Next, Sheikh Kausar Naik, Sahil. Thank you, sir. Next, Sahil. Sahil.
కిలో అథ్లెటిక్స్లో 2 కిలో మెడల్ సార్. నెక్స్ట్ ఆదాన్. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా టాలెంట్ ఉంది. కానీ చాలామందికి పారా స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి, పారా ఒలింపిక్స్ గురించి అవగాహన లేదు. అందుకే అవగాహన కల్పించాలంటే ఇటువంటి యాత్రలు ఎంతైనా అవసరం. ఈరోజు మన నగరం కాకుండా ప్రతి ఊళ్ళో ఇటువంటి యాత్ర నిర్వహించాలి. ఎందుకంటే పారా స్పోర్ట్స్మెన్ ఇప్పుడు మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా టాలెంట్ ఉంది. కానీ చాలామందికి పారా స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి, పారా ఒలింపిక్స్ గురించి అవగాహన లేదు. అందుకే అవగాహన కల్పించాలంటే ఇటువంటి యాత్రలు ఎంతైనా అవసరం. ఈరోజు మన నగరం కాకుండా ప్రతి ఊళ్ళో ఇటువంటి యాత్ర నిర్వహించాలి. ఎందుకంటే పారా స్పోర్ట్స్మెన్, పారా స్పోర్ట్స్ ఉమెన్ చాలామంది ఊళ్ళో, గ్రామాల్లో, మారుమూల ప్రాంతంలో కూడా ఉన్నారండి. చాలా టాలెంట్ ఉంది. కానీ మనం గుర్తించాలి, ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు ముందుకు వస్తారండి. అప్పుడు పారా ఒలింపిక్స్లో మన స్కోప్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఎక్కువ మెడల్ సాధించగలుగుతాం. అందుకే మనం అందరం చేతులు కలిపి ఈ ఉద్యోగంలో పాల్గొనాలి. ఈ ప్రయత్నంలో మనం అందరం భాగస్వామ్యం కావాలి. మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాబోయే పారా ఒలింపిక్స్లో వైజాగ్ నగరం నుండి చాలా మెడల్స్ వస్తాయని, వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. మేము అందరికీ ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్, హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శీతల్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్కి ఆనరరీ ప్రెసిడెంట్ని, విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి. ఈరోజు మేము చైతన్య యాత్ర అని మొదలు పెడుతున్నాము. ఈ యాత్ర మనం GO4 వచ్చిన తర్వాత మన స్టేట్లు ఇచ్చిన, మన సీఎం గారు ఇచ్చిన పాలసీస్ అన్నీ పారా ప్లేయర్స్ వరకు అందచేయాలని, వాళ్ళందరినీ పారాగా ఉండేవాళ్ళు, అంటే డిసేబుల్డ్ ఉండేవాళ్ళు, ఏ రకంగా డిసెబిలిటీ ఉండేవాళ్ళు మన పారా స్పోర్ట్స్లో జాయిన్ అయ్యి ఉన్న పాలసీస్ని, దాని ఆపర్చునిటీ తీసుకోవాలని చెప్పి మేము ఈ యాత్ర మొదలు పెడుతున్నాము ఈ రోజు నుంచి. సో అందరికీ చెప్పేది ఏమంటే, స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలు ఉంటే పేరెంట్స్కి చెప్పేది ఏమంటే, మీరు పారా స్పోర్ట్స్లో జాయిన్ చేయించండి. వాళ్ళ ఎనర్జీ తగ్గినట్టుగా ఏ స్పోర్ట్స్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో అది మనం చూసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ముందుకు తీసుకుని వెళ్తామనేది హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ అన్నపూర్ణాదేవికి వెండి ఆభరణాలు సమర్పించిన దంపతులు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. పారా స్పోర్ట్ చైతన్య యాత్ర ప్రారంభించిన సిపి శంకప్రదా బాగ్చి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి న్యూస్.